దేవుని స్తోత్రం కలుగుగాక. దేవుని స్తోత్రం కలుగుగాక. మనకందరికీ కూడా ఈ సమయాన్ని ఇచ్చిన ఆ దేవునికి వందనాలు చెల్లించుకుందాం. కుడి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభువునామమున వందనాలు చెల్లిస్తున్నాం. లేఖన భాగాలను ఒక మారు చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనాల వరకు చదువుకుందాం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని స్తోత్రం కలుగుగాక. ప్రార్థించుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ప్రార్థించుకున్నాము. పరిశుద్ధుడు తండ్రి, నిత్యుడవు దేవ, సమాధానకర్త, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి దేవా, నీ విభ్యాసమైన నన్ను నాయన వాక్య పరిచయ నిమిత్తం నిలవబెట్టి తండ్రి వాడుకుంటున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మూర్ఖునైన నన్ను నాయన నాకు ఏమి తెలియదు తండ్రి, వాక్యంలోనైనా మీ జ్ఞానం ద్వారా నాయన ప్రజలకు బోధించడానికి సహాయం చేసి కృపమని వేడుకుంటున్నాము. చెప్పబడి లేఖన భాగాలన్నింటిలోనైనా మీ మహిమను కనపరచమని మా ప్రభువును రక్షకుడు నరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగుగాక. ప్రియమైన వారులారా, నేటి దినమున మనము యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి 5 వచనాలను ధ్యానము చేసుకున్నాం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇక్కడ మనం గమనించినట్లయితే వాక్యము అంటే ఏమిటి? దేవుడే వాక్యం. ఆ వాక్యం మనకు కనపడుతుంది కదా వచనాల్లో, దేవుడే వాక్యమై ఉన్నాడని. ఈ లోకరీతిగా మనం చెప్పుకున్నట్లయితే వాక్యం అంటే ఏమిటి? మాట, సందేశము, ఒక ప్రకటన లేదా ఒక సందేశం కింద మనము చెప్పబడుతుంది. అయితే లేఖన భాగాల్లో బైబిల్ ప్రకారము అది దేవుని మాటగా చెప్పబడుతుంది. దేవుని మాటగా చెప్పబడినప్పుడు ఆ మాట దేవుడికే అయి ఉన్నప్పుడు ఎక్కడ ఆదియందు దేవుడు వాక్యముగా ఉన్నాడని చెప్పబడింది. అవునా కాదా? వాక్యం అయి చెప్పబడినప్పుడు ఆదియందు అంటే ఎప్పుడు? ఆదియందు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన వాళ్ళగా, ఇన్ ది బిగినింగ్, ఫ్రమ్ ది బిగినింగ్ అంటే ఎప్పుడైతే కాలము ప్రారంభమైందో అప్పట్లో దేవుడు వాక్యమై ఉన్నాడు, వాక్యము ఆయనై ఉన్నాడు, వాక్యము ఆయన వద్దనే ఉన్నదని మనకు తెలియజేయబడుతుంది. ఇప్పుడు మీరున్నారు, మీరు ఒక మాట మాట్లాడేటప్పుడు మీరు ఉండగా ఆ మాట వినబడుతుందా, లేకుండా మాట వినబడుతుందా? ఉన్నప్పుడే వినపడుతుంది. కాకపోతే మనం రికార్డ్ చేసి ఇంకొక చోట వినిపించవచ్చు, కానీ అది మన స్వరంగానే ఉంటుంది, మన మాటగానే ఉంటుంది. ఇక్కడ కూడా దేవుడు ఆయన మాట చెప్పినట్లుగా వాక్యము ఆయన వద్దే ఉంది, ఆయనే ఉన్నట్లుగా చెప్తున్నారు. అయితే ప్రియమైన వాళ్ళ మనం గమనించినట్లయితే యోహాను సువార్తలోని 1వ అధ్యాయంలోని 14వ వచనం చూసినట్లయితే శరీరధారిగా ఆయన మన మధ్య, ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అతిశయ కుమారుని మహిమవలె మహిమను కనుగొంటివి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ లోకంలో మనమందరం కూడా క్రైస్తవులుగా చెప్పబడుతున్న మనమందరం ఈ దినాన మనం ఇక్కడ కూడి ఉన్నామనంటే ఆయనను జ్ఞాపకం చేసుకున్నట్టు, ఆయన మన కొరకు బలి అర్పించిన ఆ బలిని మనం జ్ఞాపకం చేసుకుని తద్వారా మనమందరము పవిత్రులుగా మారటకు, ఆయన రక్తాన్ని గైకొనటకు మనం ఇక్కడ
కూడి ఉన్నామన్నది మనం అందరం కూడా గ్రహించవలసిన విషయంగా ఉన్నది. ఆయన శరీరాలుగా భూమి మీదకి వచ్చి శరీరం ద్వారా బలి అర్పించి నీ పాపముల కొరకు నా పాపముల కొరకు ఆయన రక్తాన్ని చిందించేట్లుగా మనము చూస్తున్నాం ప్రియమైన వాళ్ళ. అయితే దేవుడు మాటగా, హెచ్చరికగా, ప్రకటనగా, సందేశంగా ఎన్నో విషయాలను మనకు దేవుడు అందించి ఉన్నాడు. కొత్త నిబంధనలో చూసినట్లయితే దేవుడు ఒక జ్ఞానంగా కనబడుతుంది. అలాగని ఆయన గొప్ప జ్ఞానిగా, ఆయన దేవుడి సంకల్పము, దేవుడికి మోచిన సువార్త బోధ, సంతోషము, మనను మార్చే శక్తిగా దేవుని వాక్యం ఉంది. అలాగే హృదయ యథార్థతను తెలిపేదిగా ఉంది. రక్షణ సందేశంగా బోధించుటలోను, గద్దించుటలోను, మార్గనిర్దేశం చేయటలను, ఆదరణ కలిగించుటలోను దేవుని వాక్యము మన ఎడల కార్యం చేస్తుందని మనకు తెలియజేయబడుతుంది. అయితే పాత నిబంధనలో ప్రియమైన వాళ్ళ వాక్యము నిత్యమైనదిగా ఉంది, మారనిదిగా ఉంది, జీవము గలదిగా ఉన్నది, సృష్టి యావత్తును కలిగించినదిగా ఉంది. ప్రియమైన వాళ్ళ, మనకందరికీ తెలుసు, ఆది కాండంలోని మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆది కాండంలో మొదటి 6 రోజులు కూడా సృష్టి యావత్తు ఆయన చేసినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళ, సృష్టిలో ప్రతి ఒక్కరిని కూడా మానవుని కొరకు ఆయన సృష్టించినదిగా ఉంది. ఏదైనా మానవుని కోసం కాకుండా వేరే ఇంకొక దానికోసమైనా ఏదైనా సృష్టించింది ఏదైనా ఉన్నదేనంటే మనం ఆలోచన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ఎందుకంటే ప్రియమైన వాళ్ళ, దేవుడు నిన్ను నన్ను సృష్టించక ముందే ఆయన మన కొరకు అన్నీ కూడా సృష్టించి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అవన్నీ కూడా దేని ద్వారా కలిగాయి? ఆయన వాక్కు ద్వారా, మాట ద్వారా జరిగింది. ప్రియమైన వాళ్ళ, అయితే మానవుని మాత్రము ఆయన స్వహస్తాలతో నిర్మించాడు. ఇక్కడ ఒక చిన్న మనము విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. మొదటిగా ఆయన వాక్కు ద్వారా సమస్తము సృష్టి యావత్తు జరిగింది. కానీ మానవుని మాత్రము ఆయన స్వహస్తాలతో చేసి ఉన్నాడు. అదే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. భూమి మీద ఏమేమి కలిగి ఉన్నాయి? అవన్నీ కూడా ఆయన మాట ద్వారానే కలిగి ఉన్నాయి. ఆకాశ, భూమి ఆకాశాలు, అలాగే వెలుగు, అలాగని జంతుజాలాలు, అలాగే వృక్ష సంపద అంతా కూడా కలిగి ఉన్నది. ప్రియమైన వాళ్ళ, చాలా మందికి కొన్ని ప్రశ్నలు వస్తుంటాయి. విత్తు ముందా, చెట్టు ముందా అని. మరి ఏదంటే అమ్మ ముందు? విత్తనమే, చెట్టే ముందా? కొన్ని ప్రజలు బాగా చెప్తారు ఈ మాటను. ఎందుకంటే కొన్ని వారం వాళ్ళకి చెప్పేసి వచ్చారు అనమాట. వాస్తవంగా ప్రియమైన వాళ్ళ, ఆది కాండం మొదటి అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ చెట్టును వాటి విత్తనాల నుంచి ఫలవృక్షాలకు సంబంధించి వాటి జాతుల ప్రకారం ఆయన సృష్టించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళ, ఇప్పటికీ సైంటిస్టులు కనుక్కున్నారు, గుడ్డు ఉందా, కోడి ఉందా అంటే కోడే ఉందని చెప్పి సైంటిస్టులు కూడా కనుక్కున్నారు. ప్రియమైన వాళ్ళ, మనకు బైబిల్ చదువుతూ ఉంటాం, వాక్యం వింటూ ఉంటాం, కానీ వాటిని గ్రహించుకునే శక్తి లేకుండా పోయింది. ప్రియమైన వాళ్ళ, అయితే మనమందరం ఇక్కడ క్రైస్తవులుగా చెప్పబడుతూ ఇక్కడికి వస్తూనే ఉన్నాము, వాక్యము వింటూనే ఉన్నాము, కానీ వాక్య గ్రహింపుడు మనము చేసుకోలేకున్నాం. ప్రియమైన వాళ్ళ, అలాగే మనం గమనించినట్లయితే ఆది యందు దేవుని యొక్క ఉండేను, సమస్తమును ఆయన మూలంగా కలిగిన. ఇక్కడ మనం ఈ వచనాన్ని మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ, ఆయన ఎవరు? ఆది యందు ఆయన దేవుడి యుద్ధ ఉన్నాడు. ఎవరు ఆయన? యేసు. ఇంతకు ముందే మీతో మాట్లాడుకున్నాం కదా, మన మాట మాట్లాడుతున్నామనంటే ఇక్కడ నుంచి నా స్వరం వస్తుందని అంటే నేను ఇక్కడ ఉన్నానని అర్థము. అలాగని దేవుడు వాక్యంగా చెప్పబడుతున్న ప్రభువైన యేసు క్రీస్తు ప్రియమైన వాళ్ళ, ఆయన యుద్ధ ఉన్నట్లుగా మనము చూస్తాం. ఒక్కసారి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనాన్ని చదవలేము. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము, రక్తములో ఉంచబడిన వస్త్రములో ఆయన ధరించి ఉన్నాడు ఉండేను, మరియు
దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడింది. ప్రభువైన క్రీస్తుకు దేవుని నామము ఏమిటంటే వాక్యము అనే నామాన్ని ఆయనకు పెట్టబడి ఉన్నదని మనం గమనించుకోవాలి. ఇప్పుడు అందరూ కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు, చాలా మంది కూడా కొన్ని డిబేట్లలో చెబుతున్నారు, యేసు ప్రభు ఎక్కడైనా దేవుణ్ణి అని చెప్పుకున్నాడా అని. అయితే ఒక స్నేహితుడు, ఆయన పెద్దవాడు నాకంటే, ఆయన నాతో అన్నాడు మాట, యేసు ప్రభు ఎక్కడైనా దేవుడిని బైబిల్లో చెప్పి ఉన్నాడా అని. అయితే ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క లక్షణాలను బట్టి, దేవుని యొక్క గుణగణాలను బట్టి ఆయన ఎలాంటి వాడో, ఎంతటి ఉన్నతుడు, ఆయన శక్తి సామర్థ్యాలు ఏమిటో మనకు తెలుస్తాయి ప్రియమైన వాళ్ళ. అయితే ఒక చిన్న వచనాన్ని చూసి ముందుకు సాగుతాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనాన్ని ఒకసారి చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయం, నేను తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాడు. చాలా అమ్మాయి ఇక్కడ ఏకమై ఉన్నామని అంటే ఏం చేద్దాం? ఒకటై ఉన్నారని ఏం చేద్దాం? ఇద్దరు ఒకటేనే కదా. మరి దేవుడు కాదని ఎలా చెప్పగలుగుతున్నారు జనాలంతా కూడా? ఆయన ప్రవక్త అంటారు, మనిషి కుమారుని చెప్పబడుతున్నాడు, పై నుండి దేవుడు పంపించి ఉన్నాడని చెప్తున్నాడు, దేవుని కుమారుగా చెప్పబడుతున్నాడు. కానీ ఆయన దేవుడిని ఎక్కడా చెప్పబడింది? ఈ వచనాన్ని మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ, ఆయన ఏం చెప్తున్నాడు? నేను తల్లియు ఏకమై ఉన్నామనంటే మనమందరం ఏకస్తులమేనా? భార్యాభర్తలు కూడా ఏక శరీరంలో ఉంటారని దేవుడి వాక్యం చెప్తుంది కదా. కానీ వారి ఆత్మలు వేరుగా ఉంటాయి. ఇక్కడ దేవుని వాక్యంతో పోల్చబడిన ప్రభువైన క్రీస్తు ఒక్కటిగా ఉన్నాము, నన్ను చుట్టిన వాడు ఆయన చుట్టిన వాడుగా ఉన్నాడని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళని. అలాగనే మనం చూసినట్లయితే ఆయన సమస్తమును ఆయన మూలముగా కలిగేను, అంటే వాక్యము ద్వారా సమస్త సృష్టి జరిగింది అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళ. అలాగనే మనం గమనించినట్లయితే క్రీస్తు యేసు ద్వారా మాత్రమే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి కలిగింది అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన స్వస్థానంతో చేసిన నిన్ను నన్ను కూడా ఆయనే దేవుడుగా ఉన్నాడని, తండ్రి ఆయన ఇద్దరు ఏకమై ఉన్నారని మనము గమనించాలి ప్రియమైన వాళ్ళ. ఇక్కడ అదే విధంగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. కలిగి ఉన్నది ఏమిటి? మన భూమి మీద జంతు జాలాలు కలిగి ఉన్నాయి, వృక్ష సంపదలు కలిగి ఉన్నాయి, సముద్రాలు కలిగి ఉన్నాయి, చేపలు, పక్షులు, అన్ని రకాల జీవరాశులు, నేల మీద ప్రాకు జీవులు కూడా ఎన్నో రకాలమైన జీవులు మనకు కలిగి ఉన్నాయి. ఇవన్నీ ఎలా కలిగాయి అంటే దేవుని మాట ద్వారా. మీరు ఆదికాండము 1వ అధ్యాయాన్ని చాలా దీక్షగా పరీక్షగా చదివినట్లయితే ప్రియమైన వాళ్ళ చాలా విషయాలు మీకు గోచరమవుతాయి. సృష్టి ఎలా జరిగింది, ఆ సృష్టి ఏ ప్రకారం జరిగింది, దేవుడు మానవుని ఎందుకు సృష్టించాడు, ఆయన ప్రేమ ఎందుకు అక్కడ కనబడుతుంది, మానవుని సృష్టించడం ద్వారా ఆయన ప్రేమను ఎలా వ్యక్తపరుస్తున్నాడన్నది మనకు చాలా స్పష్టంగా 1వ అధ్యాయంలోనే, ఆదికాండం 1వ అధ్యాయంలోనే మనకు తేటగా తెలియజేయబడుతుంది ప్రియమైన వాళ్ళ. అలాగే తన వాక్కు ద్వారా, తన స్వాస్థల ద్వారా మనిషిని ఆయన చేసి ఉన్నాడు. ఇక్కడ దేవుడు క్రీస్తే అని మనము గమనించాలి. ఆయన ఏకమై ఉన్నాడని మనకు తెలియజేయబడుతుంది ప్రియమైన వాళ్ళ. 6 రోజుల్లో ఆయన చేసిన సృష్టిలో నరుణ్ణి ఆయన ఏం చేశాడు? జీవాత్మగా చేశాడు ప్రియమైన వాళ్ళ. జీవాత్మగా చేసిన మనిషి ఏది పూజితే ఆయన జీవాత్మ అయ్యాడు. ఆయన జీవమును నాసికారణంలో ఊర్చుట ద్వారా ప్రియమైన వాళ్ళ మానవుడు జీవాత్మగా మార్చబడ్డాడు. కానీ ఈ అవకాశము జంతు జాలాలకు కలిగిందా? కలగలేదు ప్రియమైన వాళ్ళ. అలాగే పక్షులకు కలిగిందా? లేదు ప్రియమైన వాళ్ళ. సముద్ర చేపలకు కలిగిందా? లేదు ప్రియమైన వాళ్ళు. ఒక్క మానవునికి మాత్రమే ఆయన తన ఆత్మను, జీవాత్మను నీలో నాలో ఉంచాడు ప్రియమైన వాళ్ళ.
మనకు చాలా మందిని గమనిస్తూ ఉంటాం. ఏదైనా చిన్న పొరపాటు చేస్తూ ఉంటే, ఒక తప్పు పని చేస్తూ ఉంటే మనకు ఆత్మ హెచ్చరిక చేస్తూ ఉంటుంది. ఏ పని నువ్వు చేస్తున్నను కూడా హెచ్చరిక కంపల్సరిగా చేస్తుంది అంటే ఆ జీవాత్మ నీలో నాలో ఉందన్నది మనము గమనించాలి ప్రియమైన వాళ్ళ. అలాగే మనం చూసినట్లయితే భూమి మీద మన కొరకు ఆయన ఆహారాన్ని కలుగజేశారు. మొట్టమొదటిగా మానవులకు దేవుడు కలుగజేసినది ఏంటమ్మా? ఆకలిని కలుగజేశాడు. అందుకే జీవ ఫలవృక్షాన్ని, మంచి చెడుల నుంచి ఫలవృక్షాన్ని తోట మధ్యలో సృష్టించి ఉన్నాడు ప్రేమైన వాళ్ళ. అయితే ఆకలి అప్పటికే ఉంది. ఈ పలహారాలు ఇచ్చే అన్ని జంతుజాలాలు తప్ప, పశుపక్షాలు తప్ప, అలాగనే ఒక చెట్టు కాయలు మాత్రమే దేవుడు మనకు మొట్టమొదటిగా ఆకలి తీర్చడానికి ఇచ్చాడు ప్రేమైన వాళ్ళ. ఈ దినాన చాలా మంది మాంసాహారం తింటూ ఉంటారు. మాంసం అంటే ఎక్కువగా ఆశ కలుగుతుంది. అది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. ఎన్నో కాలం తర్వాత ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమే మనం అందరం కూడా మాంసాహారులుగా మారాము. అంతకుముందు మాత్రము ఫలాన్ని మాత్రమే ఎక్కువగా భుజించేవారు. నేటి దినాన మాంసాహారం తినని వారికి కూడా శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? బుద్ధి ఉందా? ఉన్నాయా లేదా? ఉన్నాయంటే వారికి అన్నిటికీ ఎలా వస్తున్నాయి? పండు పొలాలు తినే వారికి కూడా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, బుద్ధి జ్ఞానాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుడు వారి ఫలాలను బట్టి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప గొప్ప బహుమానం ప్రియమైన వాళ్ళ. ఆహారము తినడము ఆకలినిచ్చి దానికి తగినట్లుగా మనకు అన్ని రకాలుగా పోషకాలనిచ్చే ఫలవృక్షాలను మనకు దేవుడు ఇచ్చినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళ. అలాగే మనం గమనించినట్లయితే ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం మనం ఒకసారి చదువుకున్నాం. దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారంగా శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జనముల పైన రమ్మి ఉండేను. దేవుని ఆత్మ జనముల పైన అల్లాడుచున్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళ, అప్పుడే వెలుగును సృష్టించి వెలుగును చీకటిని వేరుపరిచినట్లుగా చూస్తాం. జనాల మీద ఆ చీకటి ఎలా కమ్మి ఉంది అని అక్కడ మనకు కనబడుతుంది ప్రియమైన వాళ్ళ. గమనించండి, చీకటి అనేది అప్పటికే భూమి మీద ఉన్నట్లుగా, భూమిని సృష్టించక ముందే అది అటు ఇటు తిరుగుతూ ఉన్నట్లుగా మనం ఈ వచనాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సాధారణుడు అప్పటికి భూమికి చేరలేకున్నాడు, చేరడానికి సిద్ధంగా ఉన్నాడన్నది మనం ఇక్కడ గమనించాలన్నది మనం చేస్తున్నారు ప్రియమైన వాళ్ళ. అలాగనే నరుడు జీవంతంగా మారి చనిపోయిన వారి జీవము ఆయనలో దాచబడి ఉన్నది. నీ జీవము ఎక్కడ దాచబడి ఉన్నదంటే క్రీస్తు యేసునందే దాచబడి ఉన్నదని లేఖన భాగాలు మనకు సెలవిస్తున్నాయి ప్రియమైన వాళ్ళ. అలాగనే మనం గమనించినట్లయితే ఆదికాండంలోనే వెలుగు చీకటి వేరు చేసినట్టుగా పాపమును పవిత్రతను వేరు చేశాడు. పాపం అన్నది చీకటిగా కనబడుతుంది, వెలుగు అన్నది మన పవిత్రతకు యథార్థతకు గుర్తుగా సాదృశ్యంగా ఉన్నది అని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళ. అలాగనే వెలుగు చీకటిలో ప్రకాశించున్నది, చీకటి వెలుగును గ్రహింపకుండేను. వెలుగు చీకటి రెండు ఎప్పుడు కలవవు ప్రియమైన వాళ్ళ. మనము ఒక చీకటి గదిలో లైట్ వేస్తే కొంత మేరకు బాగా వెలుగు కనబడుతుంది. ఆ వెలుగు తర్వాత కొద్దిపాటి చీకటి కనబడుతుంది ప్రియమైన వాళ్ళ. గమనించండి, మనం టార్చ్ లైట్ వేసినప్పుడు రౌండ్గా వెలుగు కనబడుతుంది, ఆ పైన చీకటి కనబడుతుంది. ఎందుకంటారు? ఎప్పుడు కూడా ఆ వెలుగుని చీకటి కానీ చీకటి వెలుగును కానీ రెండు కలవవు. గమనించారా ఎప్పుడైనా? దేవుని స్తోత్రం కాక. అయితే మీలో పరిశీలన శక్తి ఉంది, అయితే వాక్యాన్ని పరిశీలించే శక్తి మాత్రము లేదు, లోకాన్ని పరిశీలించే శక్తి మాత్రము ఉంటుంది. కానీ వాక్యాన్ని పరిశీలించి అందులోని జ్ఞానాన్ని మనము పొందుకోవాలన్న తపన తాపత్రయము మనలో కనిపించడం లేదు ప్రియమైన వాళ్ళ. అలాగనే మనం చూసినట్లయితే పాప పుణ్యాలను, పవిత్రతను, అపవిత్రతను, మంచి చెడులను,
జ్ఞానాన్ని అజ్ఞానాన్ని ఆయన దేవుడు వేరుపరిచినట్లుగా చూస్తాం. చీకటి అంటే అజ్ఞానం చెప్పబడుతుంది, అలాగనే అపవిత్రత అని చెప్పబడుతుంది, చెడు అని కూడా చెప్పబడుతుంది. ప్రేమైన వాళ్ళ ఇలాగున ఎప్పుడైతే దేవుడు మానవునికి అవసరమైన అన్నింటినీ కలగజేశాడు, అందుకే మంచి చెడులు కూడా వేరు చేసి మనకు ముందుగా సిద్ధపరిచి ఉన్నాడన్నది దేవుడి వాక్యము సెలవిస్తుంది. ప్రేమైన వాళ్ళ వీటన్నింటిని బట్టి మనం చూసినట్లయితే ఆయన వాక్యం కలిగి ఉన్నది, అన్నీ కూడా ఆయన వాక్యం ద్వారా కలిగి ఉన్నాయని తెలుసుకున్నాం. అయితే ఈ వాక్యము పరిశుద్ధ గ్రంథము ఏమి చెబుతుంది? వాక్యం అనే మాటను పరిశుద్ధం దేనితో పోలుస్తుంది? ప్రభు యేసు క్రీస్తు దానితో సమానముని వాక్యమే ఆయన అని మనకు ముందుగా తెలియజేయబడుతుంది. అయితే పరిశుద్ధ లేఖనాల్లో చెప్పబడే కొన్ని అంశాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ యేసు క్రీస్తు పోలికను అక్కడ చూద్దాం. ప్రేమైన వాళ్ళ మొట్టమొదటిగా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26, 27 వచనాలు చూసినట్లయితే వాక్యముతో ఉదక స్నానము చేయాలి అంట. ఇక్కడ నీళ్లతో పోల్చినట్టుగా చూస్తున్నాడు. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా దేవుడికి పురుషుడు శిరస్సుగా ఉన్నాడని, ఆ శిరస్సే ప్రభువైన క్రీస్తు అని. అయితే వారిని పరిశుద్ధపరచడానికి, పవిత్రపరచడానికి ఆయన ఉదక స్నానాన్ని చేయించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రేమైన వాళ్ళని ప్రభువైన క్రీస్తును యోహాను సువార్త 7వ అధ్యాయం 37, 38 వచనాలు చూద్దాం. యేసు ఇక కొంతకాలము నేను మీతో కూడా ఉండును, తరువాత నన్ను పంపిన వారి యొద్దకు వెళ్ళెదను, మీరు నన్ను వెతుకుదురు గాని నన్ను కనుగొనరు. నేనెక్కడ ఉండునో అక్కడికి మీరు రాలేరని. అందుకు యూదులు మనం ఆయనను కనుగొన్నట్లు ఆయన ఎక్కడికి వెళ్ళబోతున్నాడు? గ్రీసు దేశంలో చెడిపోయిన వారి దగ్గరకు వెళ్ళి గ్రీసు దేశస్తులకు బోధించిన నన్ను వెతుకు కానీ కనుగొనడు, నేనెక్కడ ఉందో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన ఈ మాట ఏమిటో అని సమర్థము చెప్పుకొని చూడండి. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన మనతో కొంతకాలమే వ్యక్తిగా ఉంటున్నాడు. ప్రేమైన మానవునిగా ఆయన ఈ లోకంలో కొంతకాలమే మనతో ఉన్నాడు. శరీరధారిగా, వాక్యం శరీరధారిగా మన మధ్య నివసిస్తూ ఉంది. ఈ దినాన మీకు ఒక ప్రశ్న వేయాలని నేను ఆశపడుతున్నాను. మీలో ఈ దినము ఉదయాన్నే వాక్యం చదివిన వారు అందరూ చేతులెత్తారా? చాలా తక్కువ మంది చదివారు. పోనీ ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్యం చదివేవారు ఎంతమంది ఉన్నారు? సాయంత్రం చదువుతారు, రాత్రి చదువుతారు. అయితే 3 పూటలా మీరు భోజనం చేస్తారా? చేస్తారు. 3 పూటలా తప్పిపోయినప్పుడు నీళ్లు తాగుతారా? తాగుతారు. ఇంకా ఏదైనా మధ్యలో ఆకలి అయితే ఏదో వేరే వేరే పదార్థాలు ఏవేవో తింటారు కదా, అవునా కాదమ్మా? చూడండి ప్రేమైన వాళ్ళ, వాక్యాన్ని మీరు ఎప్పుడు మీతోనే ఉంచుకోవాలి. అంటే చదువుకున్న వాక్యం మీ హృదయాల్లో మెమరీ వేసుకోవాలి, అలాగే బిగింపబడాలి. ఎప్పుడు అడిగినా సరే, ఎక్కడ అడిగినా సరే తక్కువ చెప్పగలిగినట్లుగా ఉండాలి. చాలా మందిని ఈ వారం చెప్పిన వాక్యము రేపు వారం అడిగితే ఎవరు కూడా చెప్పలేరు. అసలు అంశం ఏమంటే కూడా చెప్పరు. దేని గురించి ధ్యానం చేసే మనం అందరం అన్నా కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు. ప్రేమైన వారు, దీనికి కారణం ఏమిటి? ఆయన ఉన్నప్పుడు మాత్రం అందరూ బాగా ఆయన అనుసరించారు, ఆయన ద్వారా స్వస్థత పొందుకున్నారు. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోతాడని తెలిస్తే ఈయన వెళ్ళిపోతున్నాడు కదా, ఆ తర్వాత మనం ఏమైనా చెయ్యొచ్చు అన్నట్లుగా మనం ఉంటున్నాం. అయితే ఇక్కడ కూడా పరిశుద్ధ మందిరములోకి వచ్చి అక్కడ వాక్యం మాత్రం వింటాము, తర్వాత బయటికి వెళ్తూనే దానిని మరచిపోయే వారంగా ఉన్నాను. ప్రియమైన వారా, మరొక వారు మీకు మనం చేస్తున్నాను, వాక్యాన్ని మీ హృదయాలలో ఎప్పుడు నిలుపుకోవాలని మనం చేస్తున్నాను. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు మనతో పాటు ఉన్నట్లుగా మనం ధ్యానం చేయాలి.
యేసే వాక్యము, వాక్యమే యేసు అని మనం ఎప్పుడు కూడా ఆయన మనతో ఉన్నాడని మనము జ్ఞాపకం చేస్తూ ఆయన జ్ఞాపకం చేసుకుంటూ వాక్యము చదవాలన్నది ఇక్కడ వచనం తెలియజేయబడుతుంది. ప్రియమైన వాళ్ళ అలా నేను చూసినట్లయితే 1 పేతురు 2వ అధ్యాయము 2వ వచనాన్ని చూసినట్లయితే ఇక్కడ ఒక శిశువు పాల కొరకు ఎలాగున వేచి ఉంటాడు. చదవము. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువుల పోలిన నిర్మలమైన వాక్యమును పాలతో అపేక్షించుడి అనే మాట కనబడుతుంది. అపేక్ష అంటే ఏమిటి? అపేక్షించడం అంటే ఏంటమ్మా? ఆశగా అడుక్కోవడమా, కోరుకోవడమా, మనమును అన్వయించుకోవడం. ఇందులో ఏది కరెక్ట్? అపేక్ష అంటే కోరిక, ఆశ, గొప్ప ఆశను అపేక్షగా చెప్పబడుతుంది. ప్రియమైన వాళ్ళ ఇక్కడ ఒక చిన్న బిడ్డ, పుట్టిన బిడ్డ 1 రోజు 2 రోజులు ఆగిన తర్వాత మనం ఆయన పాలు ఇవ్వడము మొదలు పెడతాం. అవునా కాదా? పాలు చుట్టూలోనే ఆయన అపేక్ష కనబడుతుంది. ఆయన పాలు లేకపోతే జీవించలేడు. మరి మనము వాక్యం లేకపోయినా జీవిస్తున్నాం. అవునా కాదా? వాక్యం ఉన్నప్పుడు జీవించడానికి మనకి ఇబ్బందికరంగా ఉంటుందా? ఉండదు. జీవము గల వాక్యము మనతో ఉంది అంటే ప్రియమైన వాళ్ళ మనము ఆ పాలకి వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా సేవిస్తూ, అపేక్షిస్తూ, కోరుకుంటూ ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ యేసును మనం కూడా అపేక్షిస్తూ ఉండాలి. ఒక చిన్న బిడ్డ ఎదుగుదలకు ఎలాగ పాలు అవసరమో మనకు కూడా మన ఆత్మీయ జీవిత ఎదుగుదలకు వాక్యము అంత అవసరమై ఉన్నదని మనము దేవుని వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ కీర్తనల గ్రంథం 119వ సంకీర్తన 103వ వచనాన్ని చూసినట్లయితే తేనెతో వాక్యాన్ని పోల్చారు. ప్రియమైన వాళ్ళ చదవం మరొకసారి. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగాను నున్నవి. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ ఈ 119వ సంకీర్తన 103వ వచనము ఏం కనబడుతుంది అంటే తేనెగా చెప్పబడుతుంది. తీపి. తేనె వల్ల మీలో ఉపయోగాలు ఎవరైనా చెప్తారా? ఉదయాన్నే నిమ్మకాయ పిండుకొని తేనె తాగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. రాత్రి ఉదయం తాగుతారు, రాత్రి అదే పని చేస్తే ఏమవుతుంది? మజ్జిగలో నిమ్మకాయ వేసుకొని తాగుతారు, తేనె కూడా వేసుకుంటారు. ఇలాగున తేనె తీయదనాన్ని ఇస్తుంది, అలాగే మీ మనసుకు ఆనందాన్ని ఇస్తుంది, అలాగనే మీ శరీరాలకు ఆరోగ్యాన్ని కూడా దయచేసేదిగా ఉంది. మరి వాక్యము వీటి అన్నిటితో సమానంగా పోల్చబడిందా? పోల్చబడిందమ్మా? ఇప్పుడే అనుకున్నాం కదా, తేనె కంటే ఎక్కువ తీయగా వాక్యము కనబడుతుంది. నా జీవకు చదివే కొద్దీ ఆ యొక్క మాధుర్యం ఎంత గొప్పగా ఉంటుందంటే ప్రియమైన వాళ్ళ చదివే కొద్దీ ఇంకా 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 చదివి దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలని, ఆ దీవిని ఇంకా ఆస్వాదించాలని వాక్యము సెలవిస్తుంది. మనం కూడా ఎంతో ఆశతో బైబిల్ చదువుతూ ఉంటాం. చదివిన అంశాలన్నింటినీ జ్ఞాపకం పెట్టుకుంటామంటే జ్ఞాపకము పెట్టుకోలేము. కానీ అబ్బా వాక్యము ఎంత మధురంగా ఉంది, ఎంత తీపిగా ఉంది అని అనుకుంటున్నాం. నీకు ఏదైనా జబ్బు చేసినప్పుడు ఒక వాక్యం ద్వారా నీవు ఆదరణ పొంది ప్రియమైన వారు స్వస్థ పడతాం. చాలా మంది మనకు సాక్ష్యాలు వింటూ ఉంటాం. ఎలాంటి సాక్ష్యాలు వింటుంటాం? నేను
సాక్ష్యం చెప్పుకుంటారంటే స్వస్థత కలిగింది అని చెప్పుకుంటుంటాం ప్రియమైన వాళ్ళ. చూడండి, ఇవన్నీ కూడా ఎలా సాధ్యము అంటే వాక్యము ద్వారా మాత్రమే సాధ్యం అన్నది మనము ఇక్కడ గమనించాలి ప్రియమైన వాళ్ళ. ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఆ తేనె వంటిదే వాక్యంగా మనకు కనబడుతుంది. మనము జీవంలో పెరగాలి చేయాలి అంటే ప్రియమైన వాళ్ళ, మనలో ఆరోగ్యం మెండుగా ఉండాలంటే కూడా తేనె అవసరమైంది. మన ఆత్మీయ జీవితాలకు వాక్యము అవసరమై ఉన్నదని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళ. అలాగే మనం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనాన్ని చూసినట్లయితే, అది అగ్ని వంటిదిగా, నా మాట అగ్ని వంటిది కాదా, బండను మర్దలు చేయు శక్తి వంటిది కాదా. ఇక్కడ మీకు కొద్దిగా ఎక్కువ వివరణ ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను ప్రియమైన వాళ్ళని. నిజంగా వాక్యము చదువుతుంటే మీలో ఎంత మందికి హృదయాలు మండాయో లేదో నాకైతే తెలియదు. కానీ ప్రియమైన వాళ్ళ, ఆనాడికే మూర్తి గారు ఒక మాట చెప్పారు. ఆయన యోహాను సువార్త చదువుతున్నప్పుడు ఆయన ఎక్కువగా యోహాను సువార్తలోని మర్మాలను గ్రహించుకొని ఆయన మారినట్లుగా చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళ. ఇలాగున ఒక అగ్ని ఒక కొలిమిలో బంగారును మారుస్తుంది, ఇనుమును కూడా కరిగిస్తుంది. అలాగే రకరకాల లోహాలను కరిగించి ఒక రూపానికి తేవడానికి శుద్ధి కూడా అక్కడ పనిచేస్తుందన్నది మనం గమనించాలి ప్రియమైన వాళ్ళ. ఒక కత్తిని తయారు చేయాలని అంటే ఇనుముతో కాల్చి శుద్ధితో కొట్టి దాన్ని ఎక్కువగా పదును చేస్తారు. అలాగే ఒక అగ్ని ఏం చేస్తుందంటే ఎటువంటి దాన్ని అయినా కూడా కరిగించేసి నీళ్ళగా చేస్తుంది. ఒక బండను శుద్ధి ఎలాగ పగలగొట్టి దాని రూపాన్నంతా కూడా మార్చి వేస్తుంది. అయితే శుద్ధి ఉలి ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళ ఒక చక్కటి విగ్రహాన్ని తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మరి వాక్యము అగ్నిలాగా నీలో పనిచేస్తుంది. ఎప్పుడు అని అంటే నీవు ఎప్పుడైతే బాధలో ఉంటావో, ఎప్పుడైతే నీవు పాపము చేయడానికి ముందు అడుగు పెడతావో అప్పుడు నిన్ను అగ్నిలా గ్రహించడానికి ఆ వాక్యము పనిచేస్తుంది ప్రియమైన వాళ్ళ. అలాగనే సత్యం కూడా నీ బండ హృదయాన్ని కదిలించడానికి, నీ బండలాంటి హృదయాన్ని పగలగొట్టి పలచనైన దానిగా చేయడానికి, నుసినిచు చేయడానికి, నొక్కు చేయడానికి దేవుని వాక్యము పనిచేస్తుంది ప్రియమైన వాళ్ళ. మనలో చాలా మందిని ఇతరులతో పక్క వారితో చాలా కఠినంగా వ్యవహరిస్తుంటాం. ఎంతటి కఠినంగా వ్యవహరిస్తాము అంటే వారు మన ఎదురుగా పడి కొన్ని నొప్పుతో బాధపడుతున్నాను, ఇంకా ఒక కొద్ది నిమిషాల్లో చనిపోతాడన్నా కూడా మనం చెల్లించి వారికి మాత్ర కానీ మందు కానీ చెయ్యి సహాయం కూడా చెయ్యకుండా ఉంటాం ప్రేమైన వాళ్ళని. అంత కఠినంగా ఉన్న వారు కూడా దేవుని వాక్యం మనల్ని మార్చి మనల్ని సాత్వికులుగా చేస్తున్నదన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. అగ్నిగా శుద్ధిగా అది అంత గొప్పగా మన వాక్యములలో పనిచేస్తుంది ప్రేమైన వారు. ప్రభుని యేసు యొక్క ప్రేమను నీవు కలిగి ఉన్నట్లయితే ఈ అగ్ని ఈ శుద్ధి ఆయనలాగే ఉంటుంది. ఆయన నీ హృదయంలో ఉన్నప్పుడు ప్రేమైన వాళ్ళ ఎంతో సాత్వికులుగా నీవు మారిపోతావు. ఎదుటి వారికి ఎంతో మేలుకరమైన జీవనాన్ని చేసేవాడిగా నువ్వు కనబడతావు ప్రేమైన వాళ్ళ. నిజంగా క్రైస్తవులను చెప్పబడుతున్న మనము వాక్యము మన హృదయాల్లో ఉంచుకొని ప్రియమైన వాళ్ళ జీవించిన వారమైతే మనం ఎంతో గొప్పవారిగా దేవుడు ఆశీర్వదిస్తారన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇంకా అగ్ని విషయంలో చూసినట్లయితే అగ్నిని మనం తాకగలమా? తాకలేము. అగ్నిలో వేసిన ముగ్గురు వ్యక్తులు కూడా సజీవంగా ఉన్నట్లుగా మనం బైబిల్ లేఖనాలు చూస్తున్నాం. కానీ ఆ అగ్నిని కూడా ఆకగలిగిన శక్తి ఆ వాక్యానికి ఉందన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వారు. అయితే శుద్ధిగా ఒక చక్కనైన రూపానిగా నిన్ను నీవు మలుచుకోవాలి అంటే వాక్యము నీలో పని చేయాలి, వాక్యము నీలో నిలవాలి ప్రియమైన వాళ్ళ. అలాగనే మనము గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము, అలాగనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ వాక్యము ఆయుధముగా ఒక కత్తి లాంటిదిగా ఉంది. మూలగలలోకి దూరి
రెండుగా విభజించే శక్తి కలిగిన రెండంచుల ఖడ్గంగా చెప్పబడుతుంది ప్రియమైన వాళ్ళగా. చూడండి, వాక్యము చదివేటప్పుడు చాలా చాలా అంశాలు మనకు రెండు రకాలుగా కనబడుతూ ఉంటాయి. ఒక చోట నేను ఇంట్లో అత్త కోడలకి విభేదం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాను, ఎవరికి తీర్పు తీర్చడానికి రాలేదని చెప్పి ప్రభువైన క్రీస్తు ఒక చోట చెప్పిన సందర్భాన్ని మనం చూడగలం. ఇది ఏమిటి? అత్త మామలకు లేదంటే అత్త కోడళ్లకు వివాదం పెట్టడానికి ఆయన వచ్చాడా ఈ లోకానికి? ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ చూసినట్లయితే వాక్యము ఎక్కడో చాలా చోట్ల కూడా ఒక్కదానికి ఒకటి పొందన లేకుండా ఉంటుంది. అయితే ఆయా సందర్భాలను బట్టి ఆ వాక్యం యొక్క ధ్యానాన్ని మనము చేయాలి. ప్రియమైన వాళ్ళారా, ప్రేమ అనేది ఎంతో గొప్పదిగా దేవుని లేఖనాల్లో చెప్పబడుతుంది. పాత నిబంధనలో ఎక్కడ మనకు ప్రేమ కనబడుతుంది? ఒక రాజు తన శత్రువులను జయించడానికి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాడు. అయితే కొత్త నిబంధనలకు వచ్చేటప్పుడు మీ ప్రభువైన క్రీస్తు నీ శత్రువులను ప్రేమించమని చెబుతున్నాడు. చూడండి ఎంత వ్యత్యాసం కనపడుతుందో. మనలో ఆ వ్యత్యాసం లేకుండా మనమందరం కూడా నేటి దినాల్లో ప్రేమను కనపరిచే వారంగా ఉండాలి, ప్రేమమయమై ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ, ఇక్కడ రెండంచెల ఖడ్గముగా అది ఆయుధంగా ఒక విషయాన్ని చెప్పబడుతుంది. అలాగని మీకు ఆయుధాలు ఎందుకు? మనుషులైన మనకందరికీ కూడా ఆయుధాలు ఎందుకమ్మా? రక్షించుకోవడానికి. మరి వాక్యమే ఆయుధంగా చెప్పబడుతున్నప్పుడు మీకు రక్షణ ఎలా జరుగుతుంది? ఎన్నడైనా ఆలోచన చేశారా? చెప్పండమ్మా. ఎప్పుడైనా వాక్యము ఆయుధంగా ఒక కత్తిగా చెప్పబడుతుంది, ఆ వాక్యము మిమ్మల్ని ఎలా రక్షించగలుగుతుంది? ప్రార్థన ద్వారా జయిస్తారా? మనకు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సాతాను ప్రభువైన క్రీస్తును అరణ్యంలోకి తోడుకుని వెళ్ళి పరిశోధించాడు. పరిశోధించిన తర్వాత ఒక మాట యేసు ప్రభువు 4వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడుతుంది. ప్రియమైన వాళ్ళ, ఏం చెప్పబడుతుందంటే మనుష్యులు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని వాక్యం వలన జీవిస్తారు అనే మాటను అక్కడ చెప్పబడింది. చూడండి ప్రియమైన వాళ్ళ, దేవుని వాక్యము నీకు జీవాన్నిచ్చేది. అయితే అక్కడ సాతానుతో ఆయన ప్రతి విషయాన్ని వివేదిస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఎదుటి వ్యక్తి మాట వింటావో ఆ మనిషికి లోబడిన వ్యక్తిగా నువ్వు ఉంటావు. ప్రియమైన వాళ్ళ, ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే మీరు ఆయన మాట వింటున్నారు అంటే ఆయనకు లోబడిన వాడిగా మీరు ఉన్నారన్నది అర్థమవుతుంది. అలాగే ఇక్కడ ప్రభువైన క్రీస్తు సాతానుతో ప్రతి విషయాన్ని కూడా విభేదించారు. ప్రియమైన వాళ్ళ, ఎప్పుడు కూడా సాతానుడు నీ దగ్గరికి వచ్చి వాక్యము ద్వారానే నిన్ను పరిశోధించి శోధనలోకి నిన్ను నెట్టివేయడానికి ప్రయత్నము చేస్తాడు. అలాగే మనం ఆది కాండంలో చూసినట్లయితే అవ్వ దగ్గరికి వచ్చినప్పుడు ఇది నిజమా అంటే ఆయనకు తెలిసే ఉంది. అక్కడ ఉన్న ఒక చెట్ల ఫలాలు ఏదో ఒక చెట్టు ఫలాన్ని తినవద్దని దేవుడు చెప్పాడు. ఆ సంగతి నీకు తెలుసా, ఇది నిజమేనా అని అవ్వను అడిగాడు. ప్రియమైన వారు, అప్పుడు అవ్వ ఏమన్నదమ్మా? ఆలోచన పడిందా? అయితే మీరు పరిశుద్ధ లేఖనాలు సరిగా చదువుతున్నట్టు లేదు. అవును, తోట మధ్యలో ఉన్న ఒక్క చెట్టు ఫలాన్ని మాత్రము తినవద్దని దేవుడు మాకు చెప్పాడు. మరి ఆదాముతో చెప్పిన మాట హవ్వకి ఎలా తెలిసింది? ఆదాము భార్య భర్తలు ఇద్దరు డిస్కస్ చేసుకుంటారు కదా కూర్చొని. పోనీ సాయంకాల సమయంలో దేవుడు వారితో వచ్చి మాట మధ్య జరిగే సమయంలో అయినా దేవుడు చెప్పి ఉండవచ్చు. అయితే ప్రియమైన వాళ్ళ, ఆ చెప్పిన మాటను వినకుండా అవ్వ పాపంలో పడిపోయింది. ఇక్కడ కూడా మనల్ని పాపంలో పడవేయడానికి వాక్యమే ఎక్కువగా సాధారణుడు ప్రయత్నం చేస్తాడు. ప్రియమైన వాళ్ళ, కనుక వాక్యం యొక్క జ్ఞానాన్ని మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా గ్రహింపు చేసుకోవాలి.
ఎన్నెన్నో సందర్భాల్లో మనం గమనిస్తూ ఉంటాం. అదే ఆ వాక్యంలో ఇలా ఉంది, ఈ వాక్యంలో ఇలా ఉంది అని చెప్పి ఎంతో మంది ఎన్నో రకాలుగా మిమ్మల్ని ప్రశ్నించవచ్చు. అయితే వాటికన్నిటి కూడా వాక్యం ద్వారానే మనము సమాధానం చెప్పగలవారుగా ఉండాలన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ సాతాను ఎలాగైతే శోధించడో నిన్ను నన్ను కూడా శోధించడానికి దేవుని వాక్యమే మనతో వాడతారు. అయితే ఆ వాక్యం అనే ఆయుధమే మనకు సాతానును జయించే శక్తి మనకు ఇస్తుందని మనం ఇక్కడ దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. ప్రియమైన వాళ్ళ అలాంటి కత్తిని డాలును మనం ధరించిన వారుగా ఉండాలన్నది ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎన్నో రకాలైన శోధనలో మనం పడివేయడానికి దేవుడి వాక్యమే సాతాను ఉపయోగిస్తున్నారన్నది మనం ఎప్పుడు కూడా జ్ఞాపకము ఉంచుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ అలాగే గమనించినట్లయితే ఈయన మత్తయి 4:4 ఇప్పుడు చెప్పుకున్నాం కదా, రొట్టె వలన మాత్రమే కాదు దేవుని మాట ద్వారా మనము జీవిస్తామని గమనించినట్లయితే ఇక్కడ రొట్టె అనేది ఏమిటి? ప్రియమైన వాళ్ళ ప్రతి నెల మొదటి వారంలో మనము రొట్టెను ఆయన శరీరముగా ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ వచనాన్ని చదవనేమో. ఒకడు నా మాట గైకొనిన ఎడల వారెన్నడూ మరణము పొందరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉద్ధరించను. చాలా ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, ఆయన మాట గైకున్నవాడు ఎప్పుడు కూడా మరణము చెందడు అన్నది మనం ఇక్కడ గమనించాలి. ఆయన ఇంకొక విషయాన్ని కూడా మనకు తెలియజేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆయనే జీవాహారము నేనే, జీవాహారం పైనుండి దిగి వచ్చిన మన్నాను నేనే అని చాలా సందర్భాల్లో ఆయన మనకు తెలియజేసిన వాడిగా ఉన్నాడు. అయితే ఆయన పుట్టిన ప్రదేశము పేరు ఏమిటి? నజరేతు పెరిగిన స్థలం. బెత్లెహేము అనే మాటకు అర్థం ఏమిటి? రొట్టెల విల్లు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన పుట్టిన ప్రదేశము పెరిగిన ప్రదేశం ఏదైనా కూడా ఆయన జీవాహారంగా ఆయన శరీరాన్ని మనకి ఇచ్చినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ ఆయన జీవాహారంగా మనకు ఉన్నాడు. వాక్యము చదివే మనకు ప్రియమైన వాళ్ళ అది మన ఆత్మీయ జీవితానికి జీవాహారంగా పనిచేస్తుందని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ అలాగనే మనము గమనించినట్లయితే యాకోబు సువార్త యాకోబు గ్రంథము 1వ అధ్యాయము 23-24 వచనాలు చూసినట్లయితే అక్కడ వాక్యము అర్థముగా చెప్పబడుతుంది. ప్రియమైన వాళ్ళ ఎలా ఉన్నదంటే మనము ఒక అద్దం ముందు నిలబడుకొని ఒక 2 నిమిషాలు మనం పరిశీలన చేసుకొని ఒక్కసారి పక్కకు వచ్చి మనం గుర్తు చేసుకోగలమా? బొట్టు ఎట్లా పెట్టుకున్నామో జ్ఞాపకం చేసుకోగలమా? మన ముఖ్య ఎలా ఉందో జ్ఞాపకం చేసుకోగలమా? చెవులు కమ్మలు ఎలా ఉన్నాయో చూసుకోగలమా? గ్రాఫ్ తిప్పుకున్న మనము పాపటి ఎటువైపు ఉందో జ్ఞాపకం చేసుకోగలమా? చాలా మంది వాటిని వారు గుర్తు చేసుకోలేరు. ప్రియమైన వాళ్ళ కానీ ప్రభువైన క్రీస్తు నీకు అర్థములాగా ఉన్నాడు. ఆయన నిన్ను ప్రతిఫలించేవాడుగా ఉన్నాడు. ఆయన జీవితం ఎలాగ జీవించాడో అలాంటి జీవితాన్ని నీవు కూడా గడపాలని ఆయన గడిపినప్పుడే ఆయనను నీవు ప్రతిబింబజేస్తావు. ఆయన నీవు అడ్డంగా ఉంటాడన్నది మనం ఇక్కడ గమనించాలి. ప్రియమైన వాళ్ళ అలాగనే మనం గమనించినట్లయితే లూకా సువార్త 8వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే వాక్యాన్ని విత్తనముతో పోల్చబడింది. ప్రియమైన వాళ్ళ విత్తనము అనగా దేవుని వాక్యమే అని 8:11 చెప్పబడింది. ప్రియమైన వాళ్ళ అలాగే మనం గమనించినట్లయితే పొలము అలాగే నేల మన మనస్సు హృదయంగా చెప్పబడింది. మన మనసు హృదయాల్లో ఏం నిలవబడాలి? దేవుని వాక్యం అనే విత్తనం మనలో ఉండాలి. అది విత్తనం ఉండడం వల్ల ఏం జరుగుతుందమ్మా? ఫలింపు జరుగుతుంది. ఎంతటి ఫలింపు జరుగుతుంది? ఒక విత్తనము ఎన్ని విత్తనాలకు ఫలింపునిస్తుంది? కొన్ని వేల విత్తనాలకు ఫలింపుగా ఉంటుంది. అలాగనే మన జీవితాల్లో దేవుడి వాక్యము విత్తనముగా మన హృదయాల్లో నిలిచి ఫలించేటట్లుగా మనము చేయాలన్నది దేవుడి వాక్యము సెలవిస్తుంది. అలాగే కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 105వ వచనం చూసినట్లయితే
దీపము వెలుగుగా ఉంది ప్రేమిన వాళ్ళ. ఆయన దేవుడి వాక్యము దీపముగా ఉంది, మన త్రోవకు వెలుగుగా ఉన్నది ప్రేమైన వాళ్ళంటే. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభువైన యేసు క్రీస్తు 8వ అధ్యాయం యోహాను సువార్త 12వ వచనంలో చూసినట్లయితే ఏం చెప్తున్నాడని అంటే, నేను వెలుగునై ఉన్నాననే మాటను, ఆయన లోకమునకు వెలుగై ఉన్నాననే మాటను సెలవిస్తున్నాడు ప్రేమైన వాళ్ళను. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇక్కడ లోకానికి వెలుగు ఎవరమ్మా? యేసుక్రీస్తు. ఇప్పుడు మనం చూసినట్లయితే లోకరీతిగా మనం ఆలోచన చేసినట్లయితే లోకానికి వెలుగు ఏమిటి? లోకరీతిగా అడుగుతున్నాను, మీ ఆత్మీయ జీవితాలతో ప్రారంభం సూర్యుడు కదా, అంటే సూర్యుని కంటే ఎక్కువ వెలుగు కలిగిన వాడు, సూర్యుడు లేనప్పుడు కూడా ఆయన వెలుగుగా ఉన్నవాడు అని ఆదికాండం 1వ అధ్యాయంలోనే 1వ వచనంలోనే మనము చూడవచ్చు ప్రియమైన వాళ్ళ. ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయన పరలోక పట్టణానికి ఆయనే వెలుగై ఉన్నాడని, గొర్రె పిల్లే వెలుగై ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళ. చూడండి, మనం బ్రతుకున్నప్పుడు కూడా మన జీవితాల్లో ఆయన వెలుగు నింపడానికి వాక్య రూపంగా పరిశుద్ధ గ్రంథంగా నీ ముందు నా ముందు ఉన్నాడు. మొన్న ఒక దైవ సేవకుడు ప్రియమైన వాళ్ళ కొన్ని బైబిల్ మనకి ఇచ్చాడు. ఎవరైతే నీ సంఘంలో బైబిల్ లేకుండా ఉన్నారో వారికి అందరికీ కూడా బైబిల్ పంచమని ఆయన బైబిల్ ఇచ్చారు ప్రియమైన వాళ్ళని. చూడండి, ఎంతో మంది సేవకులు బైబిల్ మనకి ఇస్తున్నారనంటే కారణం ఏమిటి ప్రియమైన వాళ్ళ? వాక్యము మీరు నేర్చుకోవాలని, వాక్య జ్ఞానము మీరు పొందుకోవాలని, వాక్యము మీరు తెలుసుకోవాలని ఆయన మనకు బైబిల్ అందించినట్లుగా చూస్తాం. ఈ పరిశుద్ధ గ్రంథంలోని ఏ మాటను తీసుకున్నా నిన్ను నన్ను పరిచేదిగా, పవిత్ర పరిచేదిగా, మనమందరినీ కూడా ఒక మంచి మార్గంలో నడిపించేదిగా ఉంది. నీ యొక్క మార్గాలన్నీ కూడా వాక్యమే నిర్దేశించేదిగా ఉంది. దేవుని ఉపదేశాన్ని నువ్వు పాటించి ఆయన కట్టడలను అనుసరించినప్పుడు ప్రియమైన వారారా, మనమందరం కూడా పవిత్రపరచబడి ఆయన సన్నిధానానికి చేరగల వారంగా ఉంటామన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇలా కూడా మనం అందరం కూడా గమనించినట్లయితే ఉదయాన్నే స్నానం చేస్తాం, అవునా? ఏమిటితో? నీళ్లతో పోల్చబడిన వాక్యము ద్వారా మనమందరం కూడా ఉదయాన్నే వేస్తూనే వాక్యము ధ్యానము చేయండి, వాక్యము చదవండి, వాక్యం యొక్క లోతులను గ్రహించండి. ఈ మధ్య ఒక ఆయనను కలిశాము. ఆయన వాక్యము చదువుతున్నాడు. చదివినప్పుడు కూడా ప్రతి ఆయన చదివే విషయాల్లో ఒక్కొక్కటిని ఆయన సందేహాలన్నీ కూడా రాసుకుంటున్నాడంట. మనలో ఎంతమందిని అలా రాసుకుంటున్నాము? దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ వచ్చిన సందేహాలను నేను తీర్చుకోవాలని ఏం చేయాలి? మళ్ళీ వాక్యమే చదవాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎవరిమైనా వాక్యపు సందేహం ఉంది అని అంటే వాక్య సందేహము ద్వారానే ఆ సందేహ నివృత్తి జరగాలన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ వారణ, మీ ప్రశ్నకు జవాబు వాక్యమే, ప్రశ్న వాక్యమే, జవాబు వాక్యమే. ప్రియమైన వారణ, ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువు ఎవరై ఉన్నారు? వాక్యమై ఉన్నాడు. వాక్యము దేవుడి యొక్క ఉంది. దేవుడు వాక్యమే దేవుడే ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు దేవుడు అవునా కాదా? అవునా? దేవుడేనా? మరి చాలా మంది చెప్తుంటారు కదా, మరి వారికి మీరు ఏం సమాధానం చెప్తారు? వాక్యమే చెప్పాలి. ఏం చెప్తారు? నేనే అడుగుతున్నాను మిమ్మల్ని ఒక ప్రశ్న. యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్తున్నాను, మీరు నాకు ఏదైనా ఒకటి చెప్పగలరా? వాక్యమై ఉన్న దేవుడే కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించి ఉన్నారని చెప్తారు. అది ఈ యోహాను సువార్తలోనే ఉందని చెప్తారు. ఇంకా ఎక్కడైనా మీరు చెప్పగలరా? ఇంతకుముందే చెప్పారు కదమ్మా, ప్రకటన గ్రంథం 19:13 చెప్పారు కదా. ఇంతవరకు మనం వాక్యం నేర్చుకుంటూనే ఉన్నాము, కానీ ధ్యానంలో జ్ఞాపకంలో ఉంచబడుట లేదని నాకు అర్థమవుతుంది. ప్రియమైన వారు, మరొకసారి మీకు మనం చేస్తున్నాను, వాక్యాన్ని ఎక్కువగా మీరు ధ్యానించండి. ఎప్పుడైతే మీరు వాక్యాన్ని ధ్యానిస్తారో ఎవరైనా అడిగిన ప్రశ్నకు కానీ వారికి సమాధానం ఇవ్వడానికి కానీ మీకు వాక్యమే
పనిచేస్తుంది. వాక్యమే మీకు ఆధారం అవుతుంది. వాక్యమే మీకు సందేశాన్ని ఇస్తుంది. వాక్యమే మీకు సమాధానం ఇస్తుంది. ప్రియమైన వారు, కనుక మనమందరం ఈ ధైర్యం నుండే బైబిల్ ప్రకటనము చేద్దాం. అందులోని సమస్యను ఆ బైబిల్ ద్వారానే మనము పరిష్కరించుకుందామని మనం చేస్తూ ఇంతటి వాక్యాన్ని ఇస్తున్నాం. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడు తండ్రి, నిత్యుడవు దేవ, సమాధానకర్త, స్తోత్రం 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 తండ్రి. వాక్యమై ఉన్న దేవ, జీవం కలిగిన నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోవడాయినా మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మహిమ గల దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. తండ్రి దేవా, నీ వాక్యం ప్రతి ఒక్కరిలో ఫలించిన విత్తనముగా వారి హృదయాల్లో మొలకెత్తిందైనా ఫలించడం సహాయం చేసి కొరకుమని వేడుకుంటున్నాం. మీ వాక్యం ద్వారా ఎందరైతే మమ్మల్ని ప్రశ్న చేస్తారో నాయన, వారికి అందరికీ కూడా మీ వాక్యం ద్వారానే సమాధానం చెప్పుటకు నాయన మాకు జ్ఞానాన్ని దయచేసి ఆదుకోమని మా ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.